పట్టణంలోని ఒక బుక్ సెంటర్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం తన ప్రతినిధులచే బుక్స్ ను దగ్గరుండి వాళ్లు అమ్ముతున్నారని, ఇలాంటి స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని బీసీజేఏసీ విద్యార్థి సంఘం నాయకులు స్థానిక ఎంఈఓ వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని బుక్ సెంటర్ లో స్కూల్ కి సంబంధించిన ఉపాధ్యాయులు వారి యొక్క బుక్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు వారి అమ్ముతున్నట్లుగా తెలియజేశారు. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎంఈఓ మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం బుక్ సెంటర్ లో అమ్మడం కూడా విరుద్ధమని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంటే బుక్స్ బాగా తెచ్చినా తీసుకున్నా చైతన్య స్కూల్ ఈరోజు ఒక జియో ఏముందంటే స్కూల్లో ఒక టై కానీ ఒక బెల్ట్ కానీ లేకపోతే నోట్బుక్ కానీ అమ్మొద్దని ఒక జియో ఉంది. ఆ జియోని అధిగమించి ఈరోజు స్కూల్లో కాకుండా ఏమంటారు వాళ్ళ పిల్లలకు ఎక్కువ డబ్బులను ప్రోత్సహిస్తూ బయట వాళ్ళ స్కూల్ పేరుతోనే బయట అమ్ముకుంటూ ఈరోజు పట్టుబడ్డ శ్రీ చైతన్య స్కూల్. ఈరోజు చైతన్య స్కూల్ అక్రమంగా బుక్స్ అమ్ముతున్నారు. వాళ్ళకి ఈరోజు అడిగితే ఈరోజు విలేకరులు కానీ వాళ్ళకి పోయి అడిగితే మీరేం చేస్తారు, మాకు మీరేమైనా చేయగలుగుతారా అని ఎదురు వీడియోలు తీసుకుంటూ వాళ్ళకి బెదిరించడం జరిగింది నిన్న. ఈరోజు అందుకే సార్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు. నెక్స్ట్ దీంతో ఎక్కడ చర్యలు తీసుకోకపోతే ఎంబీఓ గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పుకోవడం జరిగింది. నిన్న తాండ్రు పట్టణంలోని స్నేహ బుక్ సెంటర్ బ్యాక్ సైడ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ షాయిపూర్లో గల శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా వాళ్ళ స్టాఫ్ని పెట్టి స్కూల్ బుక్స్ అమ్మడం జరుగుతుంది. వాళ్ళ స్కూల్లో అమ్మడం కాకుండా ఈడ స్టాఫ్ దగ్గర కూడా అమ్మడం, బుక్స్ అక్కడ అమ్మడం చాలా చట్టపరమైన నేరం. కాబట్టి ఈరోజు తాండూర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ సార్ వెంకటయ్య సార్ గారికి మేము బీసీజేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే వారి స్కూల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ మేడం గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మళ్ళీ జిల్లా కలెక్టర్ సార్ గారికి కూడా మా బీసీజేఏసీ ఆధ్వర్యంలో కంప్లైంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏ పేరెంట్స్ కూడా గతంలో చాలామంది కూడా ఫీజుల విషయంలో కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము వాళ్ళ ఇష్టానురాజంగా ఫీజులు పెంచి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తారు. కాబట్టి దయచేసి జిల్లా ఎంఈఓ సార్ గారికి మళ్ళా జిల్లా అధికారికి కలెక్టర్ సార్ గారికి కూడా మా బీసీజేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేము వెంటనే ఈ ఫీజుల విషయంలో కానీ ఈ బుక్కుల విషయంలో కానీ దినంగా రేట్లు పెంచుతున్నారు. కాబట్టి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మేము ధర్నాకి కూడా మేము దిగుతామని కూడా బీసీజేఏసీ ఆధ్వర్యంలో విన్నపం చేస్తున్నాం. నిన్న చైతన్య స్కూలు అనే ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఒక పుస్తకాల దుకాణంలో వాళ్ళ సంబంధించిన పుస్తకాలు పెట్టి వాళ్ళే నేరుగా అమ్ముతున్నారు షాపులని కాంప్లైంట్ చేయడం జరిగింది. అదే మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే స్కూల్ పైన పుస్తకాలు అమ్మరాదు. టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, టైలు, బెల్టులు, షూస్ ఎలాంటి కూడా స్కూల్ పైన అమ్మరాదు. స్కూల్ పైన అయితే నేరుగా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకోబెట్టి అంటే బుక్ షాప్లో అమ్ముతున్నారని మాకు కాంప్లైంట్ ఇచ్చిండు.
మరి బుక్ షాప్లో వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే ఉండి అమ్ముతున్నారు ఇచ్చిండ్రు. తప్పకుండా స్కూల్ నోటీస్ ఇస్తాం రేపు ఇచ్చి మా షాప్ యజమానులతో మాట్లాడి మరి స్కూల్ వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేసిన వాళ్ళ షాప్లో పెట్టామని చెప్పేసి దీని మీద మేము పెద్ద శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.